హాయ్ అండి. డే 2 ఇన్ అరుణాచలం. మార్నింగ్ లేచి రెడీ అయ్యి దర్శనానికి బయలుదేరాం. ఫ్రీ దర్శనం, 50 రూపీస్ దర్శనం, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. బయట షాప్స్ వాళ్ళని అడిగితే ఏదైనా ఒకటే, లోపలికి వెళ్ళాక అందరినీ కలిపేస్తారన్నారు. 50 రూపీస్ క్యూ అయితే టికెట్స్ తీసుకోవడానికే 1 అవర్ పైన పట్టేట్టుంది. గుడి లోపలైతే చాలా పెద్దది, 3 to 4 కిలోమీటర్స్ క్యూలోనే నడిచినట్టు అనిపించింది. నిజంగా షాప్ వాళ్ళు చెప్పినట్టు లోపలికి వెళ్ళిన తర్వాత అందరినీ కలిపేశారు. మాకు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 5 అవర్స్ పట్టింది. స్వామివారిని, అమ్మవారిని ఇద్దరిని దర్శించుకున్నాం. టెంపుల్ దగ్గర కొంతమంది భిక్షాటన చేస్తూ కనిపించారు. అది కూడా ఒక మొక్కంట. వాళ్ళెవరిని అడగట్లేదు, ఎవరైనా మన ఇష్ట ప్రకారం వేస్తేనమాట. ముందు రోజు ఎండ లేదు, కానీ నెక్స్ట్ రోజు దర్శనం చేసుకొని రూమ్ వరకు కూడా వెళ్ళలేకపోయాము, అలా ఉంది ఎండ. నిన్నంతా నడుచున్నాం కదా, తార్ రోడ్డు మీద ఎండలో నడిచేసరికి నిప్పుల్లో నడిచినట్టుంది. రూమ్కి వచ్చి లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. మా పిల్లలు వాళ్ళ నాన్న షర్ట్స్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను, చేసేవాళ్ళు కూడా ఆపేశారు. 4కి అలా టెంపుల్ దగ్గరికి వెళ్దామని బయటకు వస్తే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా అలాగే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వచ్చాము. మేము టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, చాలా పక్షులు ఇలా గోపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. చాలాసేపు తిరుగుతూనే ఉన్నాయి. చూస్తుంటే భలే అనిపిస్తుంది. వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ అరుణాచలం ఒక్కసారైనా వెళ్ళాలని ఉండేది. వచ్చి శివయ్యని దర్శించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒక్కదానికే ఇలా అనిపిస్తుందో లేదంటే అందరికీ ఇలా అనిపిస్తుందో తెలియదు, కానీ దర్శనం చేసుకొని పక్కకు రాగానే సరిగ్గా చూడలేదు. మళ్ళీ ఇంకోసారి చూస్తే బాగుండు అనిపిస్తుంది. టెంపుల్కి పక్కనే ఉన్న మునీశ్వర స్వామి టెంపుల్ స్పెషల్గా పూజలు జరుగుతున్నాయి అన్నమాట. ఆ రోజు మధ్యాహ్నం అన్నదానం చేశారు, నైట్ ఉట్టి కూడా కొట్టారు. మా అరుణాచలం ట్రిప్ అయితే ఇలా జరిగింది. మేము గిరి ప్రదక్షిణ ఎలా చేసాము, పిల్లలతో మా ఎక్స్పీరియన్స్ అంతా లాంగ్ వీడియో చేసిన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.